హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ చెప్పండి, మామూలుగా నరదృష్టి అంటూ ఉంటారు. దిష్టి తగిలింది అందుకని ఈ అబ్బాయి ఇలా అయ్యాడు, ఈ అమ్మాయి ఇలా అయింది, లేకపోతే మా ఇంటి మీద ఇలాంటి దృష్టి ఉంది అందుకని మాకు అసలు ఏం కలిసి రావట్లేదని మాట్లాడుతూ ఉంటారు. అసలు మనకి దిష్టి తగిలింది అని ఎలా తెలుస్తుందంటారు? దానికి ఏమైనా సూచనలు ఉంటాయా? పరిహారాలు ఏమిటి చెప్పండి. ఖచ్చితంగా నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుంది అంటారు. సామెత ఉంది. అవును. ఉంది. కాబట్టి నరదృష్టి వల్ల నాశనమైన కుటుంబాలు చాలా ఉన్నాయి. ఉమ్, అంటే దానికి కారణం ఏంటిది అని అంటే, ఒకప్పుడు కాలంలో బాగా 60-70 ఏళ్ల కిందటికి వెళితే పెద్దవాళ్ళు చెప్పేది, ఉమ్. ఇంట్లో ఏం వంట చేసుకున్నారో పక్కింట్లో కూడా తెలియదు. అవును, అంతా సీక్రెట్ సైలెంట్ గా ఉండేవాళ్ళు. సీక్రెట్. పని వాళ్ళని కూడా వంటింట్లోకి రానియంది కుల వ్యవస్థతో కాదు, నరదృష్టి తగులుతుందేమో మనం చేసుకునే వంటలు, అయ్యో ఇన్ని రకాల వంటలు చేసుకున్నారు అని ఎక్కడ అనుకుంటారో అని వంటింట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు. ఇది అక్కడ తేడా. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, అసలు ఈ మధ్య కాలంలో నరదృష్టి ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. ఎందుకు? నేను ఈ వంట చేశాను ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో నేను ఈ రోజు ఈ హోటల్కి వెళ్ళి తిన్నాను ఫ్రెండ్స్, ఒక సెల్ఫీ ఫోటో స్టేటస్ లో ఉంటుంది. ఇలా చేసినప్పుడు వాళ్ళందరూ బానే ఉన్నారు కదా అని వాదించే వాళ్ళు కూడా ఉంటారు కదా. నిదానంగా ఏదైనా కొన్ని మన పుణ్యం కొద్దీ టైం తీసుకుంటుంది. ఎప్పుడైతే మనకి ఆ పుణ్యం కాస్త తగ్గిందో డౌన్ ఫాల్ అనేది మొదలవుతుంది. అందుకే జాగ్రత్తగా మనకి 9 రకాల విషయాలు సీక్రెట్ గా పెట్టాలి. నవగోప్యాలు అని ఉన్నాయి. ఆ 9 రకాల విషయాలు బయటికి వచ్చాయి అని అంటే మనకు తప్పకుండా నరదృష్టి తగులుతుంది. ఇంట్లో వంట కానీ, మన అభ్యున్నతి కానీ, మనం సంపాదించే సంపాదన కానీ, భార్యాభర్తల మధ్యలో గొడవల విషయాలు కానీ, ఏ ఆస్తులు కొన్నా కానీ ఇవన్నీ కూడా బయటికి రానియకూడదు. అంటారు కదా, ఇంటి గుట్టు వ్యాధి రట్టు అని. ఇంటి విషయాల్ని గుట్టు ఉంచాలి, వ్యాధిని చెప్పుకోవాలి అని అంటారు. ఇప్పుడు వ్యాధిని చెప్పట్లేదు, అయ్యో ఏ ముసలోళ్ళు అయిపోయారని వ్యాధిని చెప్పట్లేదు, కానీ ఇంటి విషయాలు చెప్పేస్తున్నారు. మా ఇంట్లో ఇలా జరిగింది, మా ఇంట్లో ఇలా జరుగుతుంది అని వీడియో రూపంలోనూ అలా చెప్తున్నా. కాకపోతే ముందుగా మనం జాగ్రత్త తీసుకోవాల్సింది సీక్రెట్ మెయింటైన్ చేయడం, గోప్యంగా ఉంచడం నేర్చుకోవాలి. సరే, కొన్ని గోప్యంగా ఉంచలేం. ఇప్పుడు నగ కొన్నాము వేసుకొని వెళ్తాం కదా, చీర కొన్నాం కట్టుకొని వెళ్తాం, కారు కొన్నాం అందరికీ తెలుస్తుంది, ఓ ఇల్లు కొన్నాం ఆహ్వానం చేస్తాం అందరూ వస్తారు. ఇవన్నీ మనం సీక్రెట్ గా పెట్టలేం. కాబట్టి ఇలా జరుగుతున్నప్పుడు అంటే ఏం జరిగితే అంటే ఇంట్లో చీకాకులు గొడవలు ఉంటాయి, నరదృష్టి ఉంటాయి, వంట చేసిన రుచిగా ఉండదు. ఎంత ప్రయత్నం చేయని రుచి అనేది రాదు నరదృష్టి ఉంటే. అలాగే ఇంట్లో మనం ఎంత ధూపం వేయి, ఎంత మంచి అగరబత్తీలు వెలిగించు, ఉండదు. కొంచెం బ్యాడ్ స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు. ఇప్పుడు మామూలుగా ఆవలింతలు వస్తే వేరుగా ఉంటుంది, దిష్టి తగిలిన ఆవలింతలు వేరేగా ఉంటాయి. ఒకటి కంప్లీట్ అవ్వకముందు ఇంకొక ఆవలింత, అసలు దిక్కు తెలియదు మనకి. ఫీవర్ వచ్చినప్పుడు ఉన్న బాడీ పెయిన్స్ కి, బాగా దిష్టి తగిలినప్పుడు ఉన్న బాడీ పెయిన్స్ కి తేడా ఉంటుంది. ఆ తేడాని మనం కడుక్కుంటే ఓహో దిష్టి తగిలింది మనకి. మనం బయట మొహంలో కళ విహీనంగా ఉంటుంది, కళ విహీనంగా ఉందంటే దిష్టి తగిలిందని అర్థం. అలాగే బయటికి వెళ్ళేటప్పుడు మనం సరే ఇప్పుడు రోజు తయారవుతామమ్మా, మరి రోజు మేము దిష్టి తీసుకోవాలంటే అవ్వదు కదా, రోజు ఉప్పు దిష్టి తీసేయాలంటే నెలకు 10 కేజీలు ఉప్పే కొని పెట్టుకోవాలి. అవునా? రోజు ఎండుమిరపకాయలు తీసేయాలంటే 4-5 కేజీలు ఎండుమిరపకాయలు సరిపోతాయి. ఒకటి సమయం కావాలి. అయితే ఏం రెమెడీస్ చేయాలి అంటే, నరదృష్టి ఉందన్న ప్రభావం ఉంది అని ఎప్పుడైనా అనిపిస్తే ఇంట్లో మీరు ప్రతిరోజు ఉదయాన్నే ధూపం వేయాలి. ధూపం అంటే సాంబ్రాణి ధూపం వేయాలి, ధూప్ స్టిక్స్ కాదు. మనం బొగ్గుని అగ్నిగా చేసి సాంబ్రాణి గుగ్గిలం కూడా కలపాలి. మనకి పూజా సామాగ్రి దొరికే చోట 2 అమ్ముతారు. అవి 2 తెచ్చి మెత్తగా చూర్ణం చేసి ఒక డబ్బాకి తీసి పెట్టుకోవాలి. ఆ ధూపం ఇల్లంతా ఏ పిన్ పాయింట్ వదలకుండా ఆ ధూపం పొగ వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయింది అంటే నరదృష్టి కాదు, ఎక్కడన్నా చెడు బ్యాక్టీరియా ఉన్న వెళ్ళిపోద్ది. దోమ చీమ ఏది ఉండదు ధూపం వేస్తే. ఇంట్లో ధూపం వేయాలి. అది ఎప్పుడు వేయాలి? నేను ఏదో 10కి లేస్తా 11కి లేస్తాను కాదు, సూర్యోదయంకే వేసేయాలి. అప్పుడు ఇంట్లో ఉన్న బ్రహ్మ ముహూర్తంలో వేస్తే ఇంకా మంచిది. సరే మేము 4కి లేస్తాము 5కి లేస్తామంటే లేస్తూనే మీరు స్నానం చేసి పూజ చేసి ధూపం వేసేస్తే చాలా మంచిది. అలాగే నిత్య అగ్నిహోత్రం ఇంట్లో వేస్తే, ఎవరింట్లో అయితే వేస్తారో అసలు ఆ ఇంటిని సెక్యూర్, ఒక వలయాకారంలో సెక్యూర్ చేస్తూ ఉంటది.
ఓ. అంటే మనం ఈ అగ్నిహోత్రంలో ఏమేస్తాము, ఉమ్, కొన్ని బియ్యపు గింజలు, అంటే ఉమ్, విరిగిపోని బియ్యపు గింజలు, ఉమ్, కొన్ని సమిధలు, ఉమ్, ఆవు పిడక ఉమ్, వేస్తారు. ఉమ్, చిన్న పార్ట్స్ దొరుకుతాయి పూజా సామాగ్రి దగ్గర. ఉమ్, దేవుడి ముందు కూర్చొని శాంతి మంత్రాలు, అంటే మనం ఏ మంత్రాలు అన్ని ఒక పేపర్ దాంతో పాటే ఇస్తారు. ఉమ్, ఆ విధి విధానం ఎలా వేయాలనేది కూడా చెప్తారు వాళ్ళే. ఉమ్, ఆ ధూపం వేసాము అంటే ఈ ఆవు పిడక ఉంది కదా, ఉమ్, మొత్తం నెగిటివ్ ఎనర్జీని, ఇంట్లో ఎటువంటి ఇబ్బంది ఉన్నా తొలగించేస్తుంది. ఉమ్. గోమాతది అసలు ప్రతిదీ పవిత్రమే. ఇప్పుడు మనము ఉమ్. భోపాల్ గ్యాస్ సంఘటన తీసుకుంటే ఉమ్, కొన్ని లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి, ఉమ్, కానీ ఒక కుటుంబం చాలా సురక్షితంగా ఉంది. ఉమ్, సైంటిస్టులు మొత్తం వచ్చారు, ఎందుకు ఇంత విచ్ఛిన్నం జరిగింది అని. ఆ ఇంటికి వెళ్ళి, మీ ఇంట్లో ఏమీ కాలేదు, మీరు బాగానే ఉన్నారు, మీరు ఏం చేస్తారు ఉదయం లేచినప్పటి నుంచి అంటే, వాళ్ళు ప్రతిరోజు నిత్య అగ్నిహోత్రం వేస్తారు. ఆ ఆవు పిడక నుంచి వచ్చే వాయువు వాళ్ళను వలయాకారంలో సెక్యూర్ చేస్తుంది. ఓకే. అటువంటి శక్తివంతమైంది. ఇది వేసామంటే అసలు నరదృష్టి అనేది ఉండదు. ఉమ్, ఇంకోటి, రోజు ఒక 5 నిమిషాలైనా ధ్యానం చేయాలి. ఉమ్, ఏదో ఒక మీకు ఇష్టమైన దైవం మంత్రాన్ని ధ్యానం చేయాలి, జపం చేయాలి. ఉమ్, చేస్తే నరదృష్టి ఉండదు. ఉమ్, నిత్య దీపారాధన, తప్పకుండా దీపారాధన చేయాలి. తులసి బృందావనం దగ్గరను, దేవుడి పూజా మందిరంలోను ఉమ్, చేయాలి. నరదృష్టి తగిలినట్టు మనకి ఇంకా కొన్ని సంకేతాలు చెప్పుకోవచ్చు. ఉమ్. గాజువి మన చేతిలోంచి తెలియకుండానే జారి కింద పడి పగిలిపోవటం, అయ్యో. స్టీల్ గిన్నెలు సిల్వర్వి కింద పడి విపరీతమైన, అంటే Sound. కఠోరంగా, కర్ణ ఉమ్. కఠోరంగా అంటారు కదా, ఉమ్, ఆ శబ్దాలు వస్తున్నాయంటే నరదృష్టి ఉన్నట్టే. ఓకే, ఓకే. పని వాళ్ళు ఒక్కోసారి టబ్బుని ఇలా బోర్లు ఇచ్చేస్తూ ఉంటారు, అప్పుడు కూడా శబ్దం అనీజీగా ఉంటుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి ఉంటే అలాంటివే జరుగుతాయి అన్నమాట. ఓ, ఓకే. ఇలా ఉమ్, ధూపం వేయటం. అలాగే మనం ఇంట్లో కలబందం తప్పకుండా పెంచాలి. ఉమ్, ఆ కలబంద గుమ్మం బయట పెట్టి మనం పెంచాము అని అంటే, రోజు నీళ్లు పోస్తూ నరదృష్టిని అక్కడే ఆపేస్తుంది. ఉమ్, అలాగే నల్ల ఉప్పు మనకి దొరికితే ఉమ్, 2 ప్రమిదల్లో ఉప్పు పోసి గుమ్మంకి ఇరువైపులా పెట్టి రోజు మార్చక్కలే, ఒక శుక్రవారము శనివారం ఏదో ఒక రోజు పెట్టుకోవాలి. వారానికి ఒక్కసారి. వారానికి ఒక్కసారి ఉమ్. ఆ నల్ల ఉప్పుని తీసి నీటిలో కలిపేసి కొత్తగా ఉప్పుని పోసి పెట్టాము అంటే, ఆ నల్ల ఉప్పు బయట నుంచే తరిమేస్తుంది. ఉమ్, ప్రధాన ద్వారం, ఉమ్, అంటే మన మెయిన్ డోర్ చాలా శుభ్రంగా ఉండాలి. పసుపును పూసి కుంకుమతో పూజించాలి. ఇంటి ముందు ముగ్గు ఉండాలి. ఓకే. మనకి ఏదొచ్చినా ప్రధాన ద్వారం నుంచే లోపలికి వస్తుంది. ఉమ్, ఉమ్, ఇవన్నీ ఉండటంలో ఆగిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. ఉమ్, అలా చేయాలి. అలా చేస్తూ, అసలు నరదృష్టి అమ్మాయిలకి తగులుతోంది అంటే ప్రధాన కారణం బొట్టు, ఉమ్, డాట్స్ పెడతారు. ఉమ్, పూర్వకాలం ఎందుకు ఇంత బొట్లు పెట్టేవాళ్ళు అంటే, ఆ బొట్టు వల్ల దిష్టి తగలదు. ఉమ్, ఇప్పుడు అంతంతై పెట్టడం వల్ల తగులుతోంది దిష్టి. ఉమ్, అప్పుడు వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు లేదు, వాళ్ళు అంత పెద్ద పెట్టుకునే వాళ్ళు, వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు, ఏ దిష్టి లేదు. ఉమ్, ఇప్పుడు పెట్టుకోవట్లేదు కాబట్టి ఆ దిష్టిని ఏం తీసుకుంటుంది, ఎక్కడికి పోతుంది, మన శరీరానికి వస్తుంది. ఓకే, ఓకే. చక్కగా అప్పుడు జడలు వేసుకునేవాళ్ళు, పువ్వులు పెట్టుకునేవాళ్ళు. ఉమ్, ఇవన్నీ కూడా ఏంటిదంటే, అలా సాంప్రదాయంగా తయారైన మహిళ దగ్గరికి పురుషుడు కూడా తిరిగి చూడ్డు. ఉమ్, గౌరవప్రదమైన ఆలోచన ఉంటుంది వాళ్ళ మీద. ఉమ్, అవును. నరదృష్టి అనేది తగలదు. మనం ఇప్పుడు ఎంత వయస్సు వచ్చినా కూడా మనం టీ షర్ట్లు వేయటం, ఉమ్, చున్నీలు వేసుకోకుండా డ్రెస్సులు వేసుకోవటం, ఇవన్నీ ఉమ్. కూడా దిష్టికి చాలా చాలా కారణాలు అవుతాయి. ఉమ్, ఇవన్నీ వేరే సంగతులు పక్కకు పెడితే దిష్టికి మాత్రం చాలా కారణం. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని ఆ దృష్టి ఆకర్షిస్తోంది కదా, ఉమ్, దిష్టి తగులుతోంది. ఓకే. దృష్టితోనే దిష్టి. ఉమ్, కాబట్టే ప్రధాన ద్వారం పైన బయట కన్ను దిష్టి వినాయకుడి ఫోటో పెట్టుకుంటారు. ఆ కన్నుతో దిష్టిని తీసేస్తాడు ఆయన. ఉమ్, మనం అందుకే దిష్టి అని పేరు ఎందుకు వచ్చిందంటే, దృష్టితో, చూపుతో వస్తుంది కాబట్టి దిష్టి అన్న పేరు. ఉమ్, ఉమ్, అలా మనం చేసుకుంటూ కొన్ని నియమాల్ని పాటిస్తూ కొంచెం సీక్రెట్ ని మెయింటైన్ చేస్తూ, పూర్వకాలం ఏ విధంగా ఉన్నారో ఉమ్, ఆ విధంగా. ఇప్పుడు 2 చీరలు కొంటే కూడా నేను వరలక్ష్మి వ్రతానికి పలాని షాప్ లో తీసుకున్నాను, షాపు వీడియో చూపించే, చీరలు చూపించే. ఉమ్, ఏం పని ఉంది? ఓకే. నీ నీ నువ్వు కట్టే చీర నీ ఇంట్లో వాళ్ళు చూస్తే చాలు, మీ ఆయన చూస్తే చాలు, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు తాంబూలానికి పిలుస్తావు, ఉమ్, అది అప్పుడు చూస్తే చూస్తారు చాలు. కదా. అప్పుడు చూస్తారు కదా. ఉమ్, అలా ఉండాలి. ఎప్పుడూ కూడా గోప్యతని పాటిస్తే నరదృష్టి అనేది ఉండదు. తగిలితే ఎలా అనేది, ఇంకా ఉప్పు తీయటం ఇవన్నీ ఇంకా సర్వసాధారణం మనం చెప్పేవి. ఉమ్, అయితే దిష్టి తగిలి అనారోగ్య సమస్యలు పాలైతే మాత్రం కొన్ని రకాల దిష్టిలు తప్పకుండా అప్పటికప్పుడు తీసుకోవాల్సిందే. ఓకే. ఏంటిది అని అంటే, ఒక పెద్ద పళ్ళెం తీసుకొని అందులో నీళ్లు, పసుపు, సున్నం వేస్తే ఎర్రగా అవుతాయి నీళ్లు. అవును. ఆ నీళ్ళని తయారు చేసుకొని
ఒక సిల్వర్దో ఇత్తడిదో గిన్నె ఉంది అంటే ఒక పాత తెల్లని వస్త్రం చించి కొంచెం ఆ సెరవలో వేసి దాన్ని అంటించాలి. అంటించి దిష్టి తీసామంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ముందు వెనక తీసేసి ఆ ఎర్ర నీళ్లు ఉంటాయి కదా దానిలో బోర్లిచ్చేయాలి. బోర్లిస్తే దిష్టి మొత్తం పోయి మరుసటి రోజుకు లేచి తిరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అద్భుతంగా పనిచేస్తుంది. దీన్ని కుండ దిష్టి అంటారు. పూర్వకాలం కుండల్లో తీసేవాళ్ళు. ఇప్పుడు సెరవలు వచ్చాయి, సెరవ దిష్టి అంటున్నారు. ఇలా చేయటం లేదు. ఎండు కొబ్బరి చిన్న ముక్కను తీసుకొని ఒక దబ్బనం కానీ మనం ఏవైనా షార్ప్గా ఉన్న వాటికి కుచ్చి దాన్ని అంటించి దాన్ని కూడా దిష్టి వెనక ముందు దిష్టి తీయటం. అది మామూలుగా ఉత్త కొబ్బరి కాలిస్తే వచ్చే స్మెల్కి దిష్టి తీసాక వచ్చే కొబ్బరి స్మెల్కి చాలా వేరియేషన్ ఉంటుంది. అది పడేయాలమ్మా దిష్టి తీసాక కనుక బాల్కనీలో పెట్టేస్తే అది కాలిపోతుంది. ఓకే. కాలిపోయి పుల్ల మిగులుతుంది. అట్లే పుల్లకు పెట్టి పెట్టాలి. ఇలా దిష్టిలు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే ఇవన్నీ చేసేస్తారు. అసలు లేదు రోజు కాటుకు ఎలాగూ పెట్టుకుంటారు. ఆడవాళ్ళు అయితే ఎడమ కాలికి, మగవాళ్ళు అయితే కుడి కాలికి కాటుకు అలా పూసుకుని కళ్ళకయ్యాక అలా రాసుకుంటే దిష్టి తగలదు. ఇంకా ఈ మధ్య కాలంలో నల్లదారం అని ఒకటి వచ్చి పెడుతున్నారు. ఎన్నో రకాల కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి కాబట్టి పూర్వకాలం పెద్దవాళ్ళు ఆచరించినవైతే ఇవి. కాకపోతే నరదృష్టి అనేది ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళకి తగులుతుంది. ఏ కొంచెం రంగుండి బాగా అందంగా తయారైనా లేకపోతే వాళ్ళు ఉన్న పదవిలో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయినా దాంతో ఏంటిది అంటే నరదృష్టి వల్ల మనం దిగజారిపోతాం. ఉద్యోగం పోవటం, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు రావటం చాలా చాలా జరుగుతాయి. ఇలా చేస్తూ ప్రతిరోజు భగవన్నామస్మరణ కాసేపు అయితే చేయాల్సిందే, ధ్యానం చేయాల్సిందే, జపం చేయాల్సిందే. ఇలా చేస్తే ఎటువంటి ఇబ్బంది అనేది ఎవరికీ రాదు. ఓకే, చాలా చక్కగా వివరించారమ్మా దిష్టి గురించి. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా.